ప్రైజ్ లార్డ్. అనుదినము దేవుని వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉపవాస దినాల్లో దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాము. ఉపవాసం ఉన్నప్పుడు ఏమి చేయకూడదో అనే విషయాలను మనం చూస్తూ వస్తున్నాం. కాబట్టి ఈరోజు ఈ దినమున మనం ధ్యానించబోయే మాటను కూడా మనం ధ్యానించేద్దాం. అందరూ చివరి వరకు మీరు విని ఆ రీతిగా మీరు నడుచుకొని అనుసరించాలని ప్రభు పేట మనవి చేసుకుంటున్నాను. యెషయా ప్రవచన గ్రంథము 58వ అధ్యాయము 13వ వచనంలో చివరి భాగంలో మనం చూస్తే, ఉపవాసం ఉన్నప్పుడు ఏమి చేయకూడదంటే, లోకవార్తలు చెప్పుకొనకయు ఉండాలి. చాలామంది ఉపవాసాలకు వచ్చేటటువంటి వారందరూ కూడా చాలా మంచిది ఉపవాసం చేయడం. ఆ ఉపవాసం చేసే సమయాలలో మందిరానికి అనేక మంది ఉపవాసం ఉన్నప్పుడు వస్తూ ఉంటారు. అయితే ఆ రోజు ఆ దినమున ఒక ప్రతిష్ఠితమైన దినము, పరిశుద్ధంగా దాన్ని ఆచరించాలి. అది ఉపవాస దినము. ఉపవాసముతో ఉన్న నీవు ఎవరితో మాట్లాడకుండా నీవు దేవునితో మాట్లాడే సమయం, దేవునితో గడిపే సమయం. అయితే ఈరోజు ఈ దినాల్లో చాలామంది మందిరానికి వచ్చి ఉపవాసం ఉన్నప్పుడు గుంపు కూడి లోకములో జరిగే విషయాలు, వార్తలు, వారి కుటుంబం ఎలాగుంటుంది, వారు ఇలా ఉన్నారు, లోకంలో జరిగే విషయాలను బట్టి మాట్లాడుతూ ఉంటారు. లోక ఆలోచనలు కలిగి ఉంటారు. అయితే ఉపవాసం ఉన్నప్పుడు ఒక భక్తి, ఒక భయముతో ప్రభు సన్నిధిలో ఉపవాసం ఉన్నప్పుడు ఒక కఠినమైనటువంటి భక్తితో ఉండాలి. నీవు ఎవరితో మాట్లాడుకుని యథార్థంగా ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థించినప్పుడు నిశ్చయముగా ప్రభువు నిన్ను చూసి, నీ ప్రార్థన చూసి, నీ భక్తిని చూసి, నువ్వు ఉన్నటువంటి ఆ స్థితిని చూసి ప్రభు జవాబు దయచేసే విధంగా ఉండాలి. అయితే అందరూ చెప్పను, కానీ కొంతమంది ఏం చేస్తారంటే లోకములో జరిగే విషయాలు, లోకములో జరుగుతున్నటువంటి ఎదుటి వారిని మాట్లాడుకోవడం, ఎవరు లేదో వారిని బట్టి మాట్లాడుకోవడం. ఉపవాసం ఉన్నటువంటి దినాలు, ఉపవాసానికి వచ్చినటువంటి మీరు ఉపవాసం ఉండాలి. అయితే వారి గురించో వీరి గురించో వ్యర్థమైన మాటలు, వ్యర్థమైన సంభాషణ. అందుకే యోబు గ్రంథం కూడా మాట చక్కగా రాయబడింది. 15వ అధ్యాయము యోబు గ్రంథము 3వ వచనం, వ్యర్థమైన సంభాషణ చేత వ్యాజ్యమాడతగునా, నిష్ప్రయోజనమైన మాట చేత వాదింపతగునా. వ్యర్థమైన మాటల వలన, వ్యర్థమైన సంభాషణ వలన దేవుడు శిక్షిస్తాడు. వ్యర్థమైన మాటలకు నువ్వు జవాబు చెప్పాలి. వ్యర్థమైన మాటలకు నీవు దేవుని ఎదుట సమాధానం చెప్పాలి. కాబట్టి ఉపవాసం ఉన్నప్పుడు వ్యర్థమైన లోక విషయాలు, లోక ఆలోచనలు, లోక తలంపులు, లోకములో జరిగే విషయాలు నీకు వద్దు. నువ్వు ఒక పవిత్రమైనటువంటి వ్రతదినంగా పాటిస్తున్నప్పుడు నువ్వు దేవునితో మాట్లాడుతున్న సర్వశక్తి కలిగిన దేవుడు, సర్వాధికారం కలిగిన దేవుడు. ఆయన ప్రత్యక్షతలో నువ్వు గడుపుతున్నప్పుడు, ఆయన సన్నిధులను గడుపుతున్నప్పుడు ఒక భయము, ఒక వణుకుతో, ఒక భయభక్తులతో నువ్వు ప్రార్థించాలి, స్తుతించాలి. అలాగ నువ్వు స్తుతించినప్పుడు ప్రభు నిశ్చయముగా నిన్ను, ఆయన నీ ఉపవాసాన్ని అంగీకరిస్తాడు. కనుక ఈ మాటలు వింటున్న మీ జీవితంలో ఇన్ని రోజులు ఉపవాసం ఉన్నప్పుడు, ఒకవేళ నీ స్నేహితులే రావచ్చు, ఉపవాస దినములో నీకు తెలిసిన వారు రావచ్చు. అయితే లోకంలో జరిగే విషయాలు, కుటుంబంలో జరిగే విషయాలు సంభాషిస్తూ ఉంటారు. అలా చేయకండి, అది మంచిది కాదు. వారి కుటుంబం గురించి వీరి కుటుంబం గురించి మాట్లాడడం వల్ల అది వ్యర్థమైన మాటల వల్ల అది దోషం ఉండక మానదు. ఒక కుటుంబం గురించి మాట్లాడే అధికారం నీకు లేదు. నీవు సరి చేసుకో. నీవు ఉన్నటువంటి ప్రార్థన జీవితంలో, ఆత్మీయ జీవితం ఎదగాలంటే నీవు వ్రత దినమును, నువ్వు పరిశుద్ధ దినమును, నువ్వు ఉపవాసము ప్రభుకు అంగీకారంగా నువ్వు ఉండాలని నువ్వు వచ్చావు. నువ్వు లోకములో జరిగే విషయాలు, వార్తలు నువ్వు మాట్లాడుతూ ఉంటే ప్రభు ఆ యొక్క ఉపవాసాన్ని అంగీకరించడు. నువ్వు అందరికీ కనబడేటట్టుగా ఉపవాసం ఉండొచ్చు. అయితే నువ్వు అక్కడ మాట్లాడాల్సినటువంటి వ్యక్తితోనూ మాట్లాడలేదు, దేవునితోనూ మాట్లాడలేదు, దేవునికి స్తుతి చెల్లించలేదు. వచ్చావు, వాళ్ళతో పాటు నువ్వు కూడా ఈ ఊరి కథలంతా మాట్లాడుతుంటారు. వాళ్ళ కథలు మాట్లాడుతూ సంఘంలో కొరతలు చెప్తూ ఉంటారు. వారికి ఎన్నో కథలు ఈ రోజుల్లో. అందరని చెప్పను, కానీ కొంతమంది అదే పనిగా సంఘానికి వచ్చేటప్పుడు, ఉపవాసం చేసేటప్పుడు కూడా అనేక విషయాలను గురించి సంభాషిస్తున్నారు. అలా సంభాషించడం అది క్షేమము కాదు నీ కుటుంబానికి. కానీ ఈ మాటలను నువ్వు గమనించాలని ఇన్ని రోజుల నుంచి చేస్తుండొచ్చు, కానీ ఇక నుంచి ఈ మాటలు వింటున్న మీ జీవితంలో
నువ్వు గొప్పగా దీవించబడేలా ఆశించవు. నీ ప్రార్థన, నీ రక్తదానం, నీ ఉపవాసం ప్రభువు అంగీకరించాలంటే నీవు ఉపవాసం ఉన్నప్పుడు వ్యర్థమైన మాటలు, వ్యర్థమైన సంభాషణ, వ్యర్థమైన ఆలోచనలు, వ్యర్థమైనటువంటి కార్యాలు, లోక విషయాలు, లోక వార్తలు ఎప్పటికీ నువ్వు మాట్లాడొద్దు. అది నీ కుటుంబానికి క్షేమో, నీకు క్షేమో. నీవు దేవుడికి ఉపవాసాన్ని అంగీకరిస్తాడు. కాబట్టి ఇలాగా ఉండాలని ప్రభు కోరుకున్నాడు. కనుక లోక విషయాలు, లోక ఆలోచన, లోకంలో ఏమి జరిగినా నీకెందుకు? కనుక లోక విషయాలు, లోక మాటలు మాట్లాడొద్దని ప్రభు చెప్పాడు. దేవుని వాక్యం చెప్పింది కనుక నీవు అలా మాట్లాడకూడదని ఈరోజు వాక్యం ద్వారా నేను తెలియజేయడం జరుగుతున్నది. కనుక ఈ మాటలు మీరు అందరూ కూడా విని ఆత్మీయంగా బలపడాలని, ఈ వాక్యానుసారంగా జీవించాలని, ఉపవాసం ఉన్నప్పుడు మీరందరూ కూడా లోక విషయాలు, లోక వార్తలు, వ్యర్థమైన సంభాషణలు, వ్యర్థమైన మాటలు మాట్లాడకుండా భక్తితో, భయముతో ప్రభు సన్నిధిలో ప్రార్థించి స్తుతించాలని మనస్ఫూర్తి కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థించేద్దాం. మహోన్నతుడైన మా కన్న తండ్రి, మీకు స్తోత్రులైనా ఈరోజు ఈ దినాలను ప్రభు నాయన నీ బిడ్డలు ఎంతో ఉద్దేశతో నాయన ప్రతిష్ఠించినటువంటి ఆ దినాన్ని ఉపవాసంలో చాలామంది ఉంటున్నారు. అయితే ఉపవాసం ఉన్నప్పుడు అక్కడ అనేక మంది కూడుకొని అయ్యా తెలుసో తెలియని బిడ్డలందరూ కూడా ప్రభా స్నేహితులని, తెలిసిన వారిని, సంఘస్థులని ప్రభా అనేకమైన లోక విషయాలు, లోక మాటలు, లోక వార్తలను ప్రభా సంభాషిస్తున్నారు. అయితే అది మీకు అంగీకారం కాదు. ఉపవాసానికి అలా ఉన్నప్పుడు అలా మాట్లాడకూడదని, ఉపవాసం ఉన్నప్పుడు అలా మాట్లాడాల్సిన సాక్షాత్తు సర్వలోకమును సృష్టించిన దేవాతి దేవుని దేవునితో మాట్లాడాలి. దేవుని గణపరచాలి. దయతో మన్నించి క్షమించి ఇక నుంచి నాయన ఇలాంటి మాటలు మాట్లాడకుండా ఈ మాటలు వింటున్న వారి జీవితంలో నిత్యము నిన్ను స్తుతించడం, గణపరిచే కృపను నీ సన్నిధిలో నీ బిడ్డలు నేర్చుకునేటట్లు ఇదిగో ఇన్ని రోజులు మాట్లాడిన ఆ మాటలన్నీ కూడా క్షమించి దయతో మన్నించిన ఆయన ఇక నుంచి నా తండ్రి నాయన దేవుని సన్నిధిలో గడిపేటప్పుడు మౌనముతో దేవుని సన్నిధిలో వాక్యం చదువుతూ, ప్రార్థిస్తూ, స్తుతిస్తూ, వారి పాటలు పాడుతూ మహింపరచుకునే కృపను దయచేయమని, లోక మాటలు, లోక వార్తలు ఎన్నడూ దరిదాపులకి, హృదయంకి, తలంపులకు రాకుండా కాపాడమని, మా నోటి మాటలు తండ్రి నాయన నిన్నే స్తుతించా, నిన్నే కనపరిచే విధంగా నీ ప్రజలందరినీ కూడా మరి తండ్రి అలాగా ఉపవాసం నిన్ను నడిపించడానికి సహాయం దయచేయమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.